వీడేంటి కాల్ ఆన్సర్ చేయడు? వీడబ్బా క్యాబ్ అన్న బుక్ చేద్దాం. ఓ షర్ట్ విలేజ్ కదా, ఏం చేద్దాం? కాళ్ళకు పని చెప్తాం. ఇంత కట్టాయిటా ఇంకి పింకి పాంకి చేద్దాం. ఇంకి పింకి పాంకి ఫాదర్ హెల్త్ డాంకి అంతే. ఇటే వద్దు, ఇటే వెళ్దాం. ఓ పిల్ల, ఎవరింటికి వచ్చావు? వాట్? అటే పూలు ఎక్కుతుందా, బండి ఎక్కు. ఏంటి తాత, నీ డొక్కు బండి మీద నేను ఎక్కాలా? నేను ఎక్కాలంటే మినిమం ఒక రేంజ్ ఉండాలి. అత్తరా లేకుండా లేదు, తాతకి తనకు పోవయ్యా పో. నాకు మస్తు మంది పిల్లలు తాను అత్తాను, నీకు తెలుసా? పెళ్ళి నీకు? థమ్స్ అప్. ఒరే బావగా రే, ఎందుకు రాలేదు? ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తాను తెలుసా? ఏంట్రా అట్లెక్కిలిస్తున్నావు? అసలు ఎంత భయమైందో తెలుసా? భయం ఎందుకే? లిఫ్ట్ అంటే ఒకడు థమ్స్ అప్ అంటాడు, ఒక ముసలోడు వచ్చి బండి ఎక్క అంటాడు. అరే ఏంట్రా నాకు ఈ న్యూసెన్స్? ఓసి పిచ్చిదానా, భయం ఎందుకే? వాళ్ళందరూ మనూరోళ్ళే. అయినా నీ వెనకాలనే నేను వస్తున్నా కదా. ఒరే బల్లిగుట్ల బావా, నా వెనకాలనే వస్తూ నన్ను అంత దూరం నడిపిస్తావా? ఉండు, ఇంటికి పోయినాక అత్తకు చెప్పి వాతాలు పెట్టిపిస్తా. అమ్మనే చెప్పింది. ఏమని? బైక్ మీద తీసుకురాకు, నడిపించుకుంటూ తీసుకొని రానా? కాదు, నువ్వు ఉన్నన్ని రోజులు ఈ ఊళ్ళో అన్ని చూపేయమని, ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకోమని. అయితే దానికి నడిపించడానికి లింక్ ఏంట్రా? రోజు నిన్ను తిప్పాలంటే కష్టం కదా, అసలే నేను చాలా బిజీ. అయినా ఇవాళ డ్యూటీ ఎక్కేసిన, అక్కడి నుంచి ఇక్కడ దాకా చూపించేసిన ఇవాళ. ఒరే, నువ్వు ఇంకా కుళ్ళిపోయిన చోకులు మానలేదా? అయినా ఏం పొడుస్తున్నావని అంత బిజీ అని చెప్పుకోవడానికి? అందుకే నేను అంటే నాకు నచ్చది. చిన్నప్పటి నుంచి ఇంతే, కనీసం బావా అన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వవు. దేనికే రెస్పెక్ట్ లేదన్నావు కదరా? పోయి ఒక కిలోన్నర కదు ఎంతో సంత తీసుకురాపో. వచ్చింది. ఒరే ఎర్రి బావా, ఏంట్రా డబ్బులు ఇవ్వగానే తీసుకొని జోబులో పెట్టుకున్నావు? ఇంతకేం కొనుక్కొస్తావు? ఎక్కడ కొనుక్కొస్తావు? ఊకో, సాయంత్రం తాళ్ళల్లో మస్తు దొరుకుతుంది, కొనుక్కుంటా. కావాలంటే నీకు కూడా తీసుకొస్తా, అమ్మకైతే చెప్పకు. ఒరే ఏం కొనుక్కొస్తావు? ఏం తెస్తావు? ఈత కళ్ళు లొట్టెడు కొనుక్కొని తాగిందనుకో, రెస్పెక్ట్ దానంతట అదే టన్నులు తన్నుకుంటా వచ్చేస్తుంది. ఫస్ట్ నువ్వు డబ్బులు రే. నేను చిన్నప్పుడు అంత మంచిదని అయితే అస్సలు కాదురా, మక్కలు ఇరా కొడతా. నువ్వు పట్నాలు ఉంటున్నావా, పాట్నాలు ఉంటున్నావా? నువ్వు నీ రౌడీ. ఇగో. ఎందుకు? ఏం లేదు, పట్నం పోయినా మన సాంప్రదాయాలు అయితే మారతలేవు కదా. ఏంటి? అదే నీ తిట్ల దండకం. నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా, ఈడ ఉంటా, పట్నంలో ఉంటా, పల్లెటూరులో ఉంటా. అటు నా బాగా పోయిరా బాబు. రే, ఇంత దూరం నడిపించే బదులు కనీసం బండి తీసుకురావచ్చు కదరా? బండి? దేవుడా,
ఆగురా రే, దొంగతనం చేస్తున్నావా? నా బ్యాగ్లో పైసలు బంగారం ఏం లేవురా. ఆగురా రే, ఆగురా రే. అమ్మా ఇదే మన బండి. దొంగ సచ్చినోడా, అక్కడ చెప్పి చావచ్చు కదరా, మళ్ళీ ఇక్కడ దాకా పరిగెత్తించావు. చెయ్యి. ఏ ఊకో పిల్ల, నేనేమన్నా నేను రమ్మన్నా? నువ్వే ఊరికే వచ్చినావు. రే, అసలే నాకు కోతులంటే భయం. చుట్టూ మొత్తం కోతులే ఉన్నాయి. ముందే చెప్పొచ్చు కదరా బండి కోసం వచ్చినా అని. ఇగో ఇట్లా తిడితే నేను ఎక్కించుకపోను, మళ్ళీ 5 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. వామ్మో, నా వల్ల కాదు. మరి ఇదే దిక్కు, రా వచ్చి ఎక్కువ. ఉమ్. ప్రియా, నేను బయటకు పోతున్నాయి. అమ్మ సాయంత్రం వస్తుందేమో, నువ్వు ఏదైనా ఉంటే తినేసి పడుకో. అరే నేను కూడా వస్తాను రా, ఒక్కదాన్ని ఉన్నానంటే నాకు భయం. నేను పొలం కాడికి పోతున్నా, ఓపిక ఉందా? ఈ పొలం రేపు వెళ్దాం రా, నాకు మామిడి పండు తినాలనిపిస్తుంది. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుందాం దా. అయినా మామిడికాయలు తినాలంటే మార్కెట్కే పోవాలన్నా ఏంది? మరి నువ్వైతే ముందురా. రే, ఇప్పుడు నీ మొహం ఎవరు చూస్తాడు రా? పౌడర్ అవసరమా నీకు? నువ్వేమో ముట్టుకుంటే మాసిపోయే కుందన బొమ్మలా ఉంటావా? మరి నేను ముట్టుకుంటే అంటుకునే మసిలా ఉంటా. దీనికి ఇంత అందమైన మడదలా అని ఫ్యాన్స్ అనుకోకుండా ఉంటారని కవర్ చేస్తున్నా. హలో, అందం అంటే పైకి కనబడేది కాదు, మనసులో కల్మషం లేకుండా ఉంటే అదే నిజమైన అందం బావా. నా మడదలు ఎంత మంచిది. మంచోడే బావా, నేను ఒక్క పండు అడిగితే మామిడి తోటనే ఇచ్చేసావు. ఇదంతా మనదే. ఏ చెట్టు కావాలి, ఏ పండు కావాలి, ఎన్ని కావాలి తెంపేసుకో. ఈ మామిడికాయల సామ్రాజ్యం మనదే. ఒరే బావా, వచ్చి హెల్ప్ చేయరా. రే బావా, రే బావా ఇగో. రే బావా పట్టుకోరా. ఏయ్, ఎవడ్రా నువ్వు? దొంగవా లేకపోతే మా తోటలో పని చేయడానికి వచ్చినావా? ముందైతే నువ్వు చెట్టు దిగిరా. నీ అయ్యా, నువ్వే పడరా నన్ను కిందికి దిగమండానికి? నేను కిందికి వచ్చినాను, నీకు పరిగెత్తడానికి కాళ్ళు లేకుండా చేస్తా చెప్తున్నా. అవునా? నా తోటలో నా కాళ్ళలో ఇరుకొడతా అంటావా? ముందైతే నువ్వు కిందికి రా, నేను పంచాయతీలో కూర్చోబెడతా. ఏంది? తోట నీదా? మరి మా బావ? బావోడే బావా, మామిడికాయల దొంగ. ముందైతే నువ్వు కిందికి దిగిరా. నేను రాను. ఏయ్, దిగుతావా లేదా? నేను దిగా. దిగా. నేను దిగా. దిగుమనా? దిగా నేను. దిగు, నకరాలు చేస్తున్నావా? నేను రాను, వస్తా నువ్వు కొడతావు. నువ్వు కిందికి దిగే వరకు నేను ఇక్కడనే ఉంటా. ఏంది, బెదిరిస్తున్నావా? కాదు, చెట్టు మీద పాములు ఉంటాయి, అవి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావో చూస్తా. అమ్మో పామా! సారీ సార్, నన్ను ఏమనకండి. మా బావని ఇక్కడికి తీసుకొచ్చిండు. ఆ మామిడికాయలకి ఎంతైందో చెప్పండి, నేను డబ్బులు ఇచ్చేస్తా. నేను హైదరాబాద్ నుంచి వచ్చినానండి. డబ్బులు ఇస్తావా? సరే ఇవ్వు. సార్ డబ్బులు, ఫోన్ కూడా ఇందాక మా బావకి ఇచ్చాను చెట్టు ఎక్కేటప్పుడు. ఇంటికి వెళ్ళగానే ఫోన్పే చేస్తానండి. అవునా? అవును సార్, ప్రామిస్ సార్. అంత లేదు, మీ పట్నంలో హోటల్లో దీన్ని బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు? ప్లేట్లు కడిగిస్తారు సార్. అనుభవం బాగానే ఉన్నట్టుంది. వాట్ యు మీన్? నేను ఎప్పుడు అట్లా అడగలేదు సార్. మరి ఏం చేసినావు? సార్ మీకు అది అనవసరం. అవ్వని నాకెందుకు కానీ పా నడు.
10 గల చెట్లకు నీళ్ళు పెట్టావు. నడు. మంత్రాలకు చింతకాయలు రాలే కానీ ఏడ్స్తే ఏం లాభం లేదు. నడు, చెట్లకు నీళ్ళు పెట్టావు. అది తీసుకొని దాన్ని తోడు. అవి తీసుకో, పొరకలు తీసుకో, దగ్గరికి పెట్టట్లా ఊడు. ఈ పట్ట వాళ్ళకు ఊడవచ్చు అసలు. ఊడు సార్ ఊడు సార్. మా బావేడు సార్. వస్తాడు కానీ ఊడు. ఊడ్చిన కాడికి మాసాలు అక్కడ పైప్ పోస్తుంది, దాన్ని పట్టుకొచ్చి చెట్టుకు నీళ్ళు పట్టు. పొరకలు అక్కడ వేసాయి. ఏడో అక్కడ పైప్ వస్తుంది, పట్టుకురా. రాము రాము అన్నాడు. రాము రేయ్ బయటికి రారా ఫస్ట్. నువ్వు బయటికి రా. రే బావగా మిమ్మల్ని. రే ఎవర్రా మీరంతా? మధుమామ అని మనోడే, నిన్ను కావాలని ఆట పట్టించినాం. మామనా? నేను ఎప్పుడు చూడలేదు. ముందు ముందు నీకే తెలుస్తుంది కానీ పా తెలుసు మామ. కలిసా బాబాయ్? ఫోన్ ఎక్కడో పెట్టినా. నా ముగ్గులు పోటీలు వేస్తే ఫస్ట్ ప్రైజ్ వస్తుండే. ఎంత వాళ్ళు. ఏంట్రా బావా అలా చూస్తున్నావు? ఏంది ఏం చెప్తున్నావు? కనబడట్లేదు నా టాలెంట్. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తా. ఏంటి బావా ఈరోజు ఏమైనా పండగనా? అయినా పండగ అయితే కలర్స్ వేస్తారని తెలుసు, ఇవన్నీ పెడతారని నాకు తెలియదు. అయినా నువ్వు చాలా గ్రేట్ బావా, చాలా మంచోడివి. నాకు మా మమ్మీ ఇవన్నీ అస్సలు నేర్పించలేదు తెలుసా? అవును కానీ నువ్వు ఈ లంగవని ఎందుకు వేసుకున్నావు? జీన్స్ వేసుకుంటే బాగుండేది కదా. ఎందుకు బావా, బాగున్నానా? లంగోనీలో చూసి ఫ్లాట్ అయ్యావా? ఫ్లాటు లేదు, బంగ్లా లేదు, పారిపోవడానికి ఈజీగా ఉంటుందని. పారిపోవడం ఎందుకురా, ఇంట్లో చెప్పి చేసుకుందాం పెళ్ళి. నీ తలకాయ, పారిపోవడం అంటే ఆ పారిపోవడం కాదు, ఊరోళ్ళు కొడితే పారిపోవడానికి ఈజీగా ఉంటుందని. ఊరోళ్ళు కొడతారా? ఏదైనా తప్పు చేసావా? అయినా ఊరోళ్ళు ఎందుకు కొడతారు? ఏదైనా పిల్లని గోకినవా ఏంది? గిల్లా లేదు గిల్లా లేదు, నువ్వు చేతబడి చేస్తున్నావేమో అని. అబ్బో వస్తున్నారు, పారిపో. అవన్నీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నావే? నిమ్మకాయ పులిహార చేసుకోవడానికి, మిరపకాయ తాలింపు వేసుకోవడానికి. అడు మన ఊళ్ళో స్పెషల్ ఏంటో తెలుసా? ఏంటి? ఈతక్కలు. సమ్మర్లో చలవ చేయడానికి ముంజకాయలు ఉంటాయి, వాటిని ఐస్ యాపిల్స్ అంటారు. రా టేస్ట్ చేద్దాం. సరే. ఇక్కడ మన సీనన్న అని కొత్తపేటలో ఉంటాడు. ఓకే. మీ ఫ్రెండా? నమస్తే సీనన్న. నమస్తే.
ఏ ముంజాయి తినే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. వీటినే ఐస్ యాపిల్స్ అంటారు. తిను బాగుంటుంది. ఒరే బావా, నాకు ఈ విలేజ్ వైబ్ చూస్తుంటే, ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు అసలు సిటీకి వెళ్ళాలనే లేదు తెలుసా. ఇక్కడే ఉండిపోవాలని ఉంది. నాకు కూడా 1 ఎకరం పొలం తీసి పెట్టుకో. నిజంగానా? హా. ఓకే.